సుప్రసిద్ధ హిందీ కవి ఆలూరి బైరాగికి ఆదేశ్వరరావు మానస పుత్రుడని పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆదేశ్వరరావు జయంతి సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగం ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ ఆచార్య ఆదేశ్వరరావు జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. దక్షిణాది ప్రజలు హిందీకి వ్యతిరేకులు అనే అపవాదు ఉండేదని, అప్పుడు పివి నరసింహారావు హిందీ ప్రచారం చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధాని అయ్యారని చెప్పారు. కాంగ్రెస్ లో పనిచేయాలంటే అప్పట్లో 20 కార్యక్రమాలు చేస్తామంటేనే సభ్యత్వం ఇచ్చేవారన్నారు. చందమామ హిందీ పత్రికలో బైరాగి సంపాదకుడిగా పనిచేశారని గుర్తు చేశారు. దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకమైనటువంటి ఒక అనవసర అపప్రదమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉండేటువంటి నేపథ్యంలో గాంధీజీ యొక్క ప్రభావంతో హిందీ అధ్యయనాన్ని దక్షిణాది వారు వయోజన విద్య ద్వారా దేశభక్తిలో ఒక భాగంగా నేర్చుకున్నారు. ఆ రోజుల్లో స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పనిచేయాలంటే ఒక 21 కార్యక్రమాలు ఉండేవి. ఎవరైనా సరే ఈ కార్యక్రమం నేను చేస్తానని టిక్కు పెడితే దాన్ని అప్పుడు తీసుకుంటారు సభ్యత్వం, లేకపోతే ఆషామాషిగా పావులగడితే తీసుకోరు. అందులో ఒకటి ఏమిటంటే హర్యానా వాళ్ళలో సాయంత్రం పూట పాఠాలు చెప్పటం, బట్ట కద్దరు తీసుకెళ్ళి అమ్మటం, హిందీ ప్రచారం చేయటం అనేది కూడా ఒకటి ఉంది. పివి నరసింహారావు గారు హిందీ ప్రచారం చేస్తానని టిక్కుపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ప్రధానమంత్రి దాకా వెళ్ళాడు. ఈ నేపథ్యంలో హిందీ చదువుకున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది ఉన్నటువంటి వారు చాలామంది కేవలం హిందీ అధ్యయనం చేయటమే కాకుండా హిందీలో రచనలు కూడా సాగించారు. అందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. చందమామ అనేటువంటి మాసపత్రిక చాలా ప్రసిద్ధి చెంది మనకు తెలుసు అన్ని భాషల్లో. చందమామ హిందీ పత్రికకు వ్యవస్థాపక సంపాదకులు సుప్రసిద్ధ హిందీ తెలుగు కవి ఆలూరి బైరాగి. ఆయన దగ్గర గుంటూరు జిల్లా పత్తిపాడులో స్వయంగా హిందీ అధ్యయనం చేసి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి ఆచార్య ఆదేశ్వరరావు గారు మా గురువు గారు. ఆయన హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకు ఆద్యుడు, ఆయన యుగకర్త. హిందీ తెలుగు సాహిత్యాల తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకి ఆయన ఆద్యుడు. ఆ తులనాత్మక అధ్యయనం మీద ఆయన చేసినటువంటి పరిశోధనలకు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి, గౌరవం దేశవ్యాప్తంగా లభించినాయి ఆయనకి. కేవలం ఆయన సాహిత్య విమర్శకుడుగానే కాకుండా కవిగా కూడా ఆయన చాలా సుప్రసిద్ధుడు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ కేవలం దక్షిణ భారతదేశమే కాకుండా హిందీయేతర ప్రాంతాలలోని హిందీ కవులు, రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పకుండా వారి సాహిత్యాన్ని కనుక మనం హిందీ వారికి ప్రదర్శిస్తే ఇది చాలా గొప్ప కవిత్వం, గొప్ప రచనలు అనేటువంటి ఒక ఇది ఉంటుంది. ఆదేశ్వరరావు గారి గురువుగారు అయినటువంటి ఆలూరి బైరాగ్ గారు హిందీలో చాలా గొప్ప కవి. మానవతా హై యహా కహా అరే యహ గూంగే పశువుంకి జమాత్ హై హా సజ్ ధజకర్ కహీ జారహీ జిందా లాషోంకి బరాత్ హై అని చెప్పని ఆయన పలాయన్ అనేటువంటి కావ్య సంకలనం రాశాడు. ఆయన ఎంత ప్రసిద్ధుడయ్యాడంటే ఆ పలాయన్ తర్వాత మళ్ళీ వేరే పుస్తకాలు ఆయన రాయల తర్వాత కవిత్వాలు హిందీలో ఆయన పాపులారిటీ చూసి పబ్లిషర్స్ ఏం చేశారు, అదే పుస్తకాన్ని బదిలీ కిరాత్ టైటిల్ మార్చి మళ్ళీ అమ్ముకున్నారు. అంటే అంత ప్రసిద్ధి చెందినటువంటి కవి. ఆయన శిష్యుడని కేవలం శిష్యుడే కాకుండా ఆయన సాహిత్య వారసత్వానికి సరైన యోగ్యులు మా గురువుగారు ఆచార్య ఆదేశ్వరరావు గారు.